150వ చిత్రంగా దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారు తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో బాలయ్య బాబు గారు ప్రత్యేకమైన గెటప్స్ లో మనకు కనువిందు చేయబోతున్నారు. అటు కొమరం భీమ్ గా, మేజర్ గా, రావణ బ్రహ్మగా ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల గెటప్స్ లో వారు మనకు కనిపిస్తారు. మరి ఈ గెటప్స్ కానీ ఈ డిఫరెంట్ కోణాల్లో ఆర్టిస్టులను చూపించడం దాసనారాయణరావు గారు ఎప్పుడో ప్రారంభించారు. వాటిలో చెప్పుకోదగ్గది నటరత్న నందమూరి తారక రామారావు గారితో బొబ్బిలి పులి. మరి ఆ బొబ్బిలి పులి ఒక్కసారి ఇక్కడ కాన్సెప్ట్ ని స్టేజ్ మీద చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నటరాజ్ మాస్టర్ గారు వారి టీం బొబ్బిలి పులిని మన ముందుకు తీసుకురాబోతున్నారు. భారతదేశంలో మనమందరం తల్లిదండ్రులతో, భార్యా బిడ్డలతో ఈ రోజు వరకు హాయిగా సంతోషంగా ఉన్నామంటే దీనికి ఒకటే కారణం. మన కోసం తమ కుటుంబాలను విడిచి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, దేశ సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా ఎంతో మంది తమ ప్రాణాలర్పిస్తున్నారు. వారే మన భారత సైనికులు. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసాలేరా, నీ తల్లి మోయాలి కడ వరకురా, పట్టె కాలే వరకురా. కారుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గ
మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలు వేలు ఏ కన్న తల్లి బిడ్డలో మన కోసం మన దేశ రక్షణ కోసం భరతమాత ఒడివి చేరి ఈ తల్లి రుణం తీర్చుకుంటున్నారు. దేశం కోసం తమ ప్రాణాలర్పించిన ప్రతి ఒక్క వీర సైనికుడికి మా ఈ కాన్సెప్ట్ అంకితం. జై హింద్.